కంటైనర్లన్నీ ఉన్నాయి ఖాళీగా. చూడు, కంటైనర్ పోర్ట్ దగ్గరికి వచ్చాం. కంటైనర్ పోర్ట్ దగ్గర ఒక్క కంటైనర్కి సంబంధించి ఏదైనా సరుకు ఉందో చెప్పానండి. ఆ వెజల్ వెనకుంది, ఒక వెజల్, దాంట్లో కోల్ వచ్చింది, దాంట్లో కూడా బొగ్గు దిగుమతి. సో కంటైనర్ పోర్ట్ క్లోజ్ అయిపోయింది. మేము వచ్చి ప్రత్యక్షంగా ఏడుకొచ్చి మీకు చూపిస్తున్నాము. అప్పుడు ఆయన వచ్చాడు ఏప్రిల్ 19, ఆయన గ్రేట్ ఆనాటి మంత్రి. ఏడు చూడు, మనం సోమిరెడ్డికి కళ్ళు పోయినాయి అన్నాడు. ఇప్పుడు నాకు కళ్ళు పోయినాయా, ఆయనకి కళ్ళు పోయినాయా మాకు అర్థం కావట్లేదు. ఏదైనా ఆయన ఫీజు ఇవ్వకుండా ఆ కంటి డాక్టర్ చూపిస్తాం, ఆయనకి కంట్లో ముందే ఇస్తాం. వచ్చి చూడు, మనం కొంచెం అన్నా సిగ్గు శరమ ఉండాల. వాళ్ళు చెప్పింది ఏంది, అదానికి ఒళ్ళు మండింది. కాకాని టోల్ గేట్ పెట్టడం ఒక కారణం, కాకాని దౌర్జన్యం చేయటం అవుతుందని చెప్పా. ఆ 2019కి 1000 కోట్ల ప్రభుత్వ ఆదాయం, 12,000 మంది, 2,000 మంది లోపల, 10,000 మంది బయట ఉద్యోగాలన్నీ ఖాళీ అయిపోయినాయి. కొంచెమన్నా లోకల్ ఎమ్మెల్యే, లోకల్ మంత్రిగా అరే 9,50,000, 10 లక్షల కంటైనర్ల నుంచి 4,50,000, 1,50,000 సున్నా. జనవరి 31కి ఖాళీ. ఎన్ని రోజులైంది? నువ్వు ఎమ్మెల్యే మంత్రి దోచుకుంటే చాలు, 10,000 మంది బిడ్డలకి 10 మందికి ఉద్యోగం ఇప్పిస్తే ఒక సంతోషం, ఒక తృప్తి. 10,000 మంది నోళ్ళు కడుపు కొడితే అందుకే ఈరోజు అనుభవిస్తున్నాం. ఇక్కడికి వచ్చాం మేము, కంటైనర్ పోర్టుకి వచ్చాం. వచ్చి చూపి, ఒక వెజల్ చూపి, ఒక్క కంటైనర్ లోడింగ్తో వచ్చిన కంటైనర్ చూపించు, ఎక్స్పోర్ట్ అయ్యే కంటైనర్ చూపించు. లేదు, ఇంతకంటే ఏం కావాలా? మేము అందుకనే స్పాట్కి వచ్చాం. ఒక్క మాట చెప్తున్నాము, మాకు ఎవ్వరి మీద ద్వేషం లేదు. ఆయన ఇంట్లో మూల కూర్చున్నాడు, ఆయన గురించి కాదు మాకు సబ్జెక్ట్. ఇప్పుడు అదానీ గారైనా సరే దయచేసి మంచి మనసు చేసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం బాబు గారితో, చంద్రబాబు నాయుడు గారితో మేమందరం రిప్రజెంట్ చేస్తాం. అందరం కలిసి ఢిల్లీకి పోతాం. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. ఎన్డీఏ ప్రభుత్వానికి, ఇక్కడ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తాం. అదానీ గారికి టైం ఇవ్వమని చెప్పాం. ఆయనకు ఢిల్లీకైనా, హైదరాబాద్కైనా, ఆయన బెంగళూరు, ఎక్కడికి రమ్మంటే అక్కడికి అందరం పోతాం. ఎవరి కోసం? రైతు బిడ్డల కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్ట కోసం, 10,000 మంది ఆ బిడ్డలు బతికేదానికోసం, ఊళ్ళు వదిలిపెట్టిన రైతుల కోసం. అందుకని మేము రాజీ పడం, ఎట్లా జరగాలనో అటు జరగద్ది. బట్ కంటైనర్ పోర్ట్ తిరిగి రావాల్సిందే. దయచేసి మంచి మనసు చేసుకుని అర్థం చేసుకోండి. మేమేదో మా స్వార్థ ప్రయోజనాల కోసం కాదు. నేను ఎమ్మెల్యే అయిపోయినా ఓట్ల కోసం కాదు, 5 ఏళ్ళు ఉంటా, ఓట్ల కోసం కాదు, జనం కోసం, రైతు బిడ్డల కోసం, ఆడ ఉద్యోగాలు చేసే ఆ బిడ్డల కడుపు, ఆ కుటుంబాల కడుపు నింపేదానికోసం. నాట్ మోర్ దాన్ దట్.